పూర్వ ప్రాథమిక విద్యా ప్రణాళికలో నవంబర్ నెలలో ఉన్న మంచి అలవాట్లలో ఒకటి రుమాలును ఉపయోగించడం. పిల్లలు, మీకు అందరికీ రుమాలు తెలుసు కదా? చూసారా రుమాల్ని? ఇదిగోండి రకరకాల రుమాళ్ళు. రుమాలు ఉపయోగించడం ఒక మంచి అలవాటు పిల్లలు. మనము చేతులు, ముక్కు, నోరు, కళ్ళను శుభ్రంగా ఉంచుకోవడానికి రుమాలు ఉపయోగపడుతుంది. రుమాళ్ళు ఎన్నో రకరకాలుగా ఉంటాయి. మనకు రుమాళ్ళు బయట బజార్లో కూడా కొనుక్కోవచ్చు, ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, లేదా దర్జీ అంటే టైలర్ దగ్గర మిగిలిన బట్టలతో కూడా రుమాలును తయారు చేసుకోవచ్చు పిల్లలు. రుమాలును మనం చేతులు కడుక్కున్న తర్వాత తడి చేతులను శుభ్రపరచుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాము. మనం తిన్న తర్వాత మూతి కడుక్కున్న తర్వాత కూడా నోటిని రుమాల్తో తుడుచుకుంటూ ఉంటాము. ఇలా తప్పనిసరిగా చక్కగా శుభ్రమైన రుమాలుతో తుడుచుకోవాలి. ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పిల్లలు, మనము తుమ్మినప్పుడు కూడా చేతి రుమాలును తప్పకుండా వాడాలి. చేతి రుమాలును అడ్డం పెట్టుకొని తుమ్మడం వలన మన నోట్లోని తుంపర్లు బయట అంటే పక్కవారి మీద కూడా పడకుండా ఉంటాయి. మనం తుమ్మేటప్పుడు రుమాలు అడ్డం పెట్టుకొని పక్కకు తిరిగి తుమ్మడం మంచి అలవాటు. ఇలా ఎక్కడ పడితే అక్కడ తుమ్మకూడదు. ఇలా నలుగురిలో గట్టిగా తుమ్మడం చేయకూడదు. కొంచెం పక్కకు తిరిగి అడ్డుగా ఉండి తుమ్ముకోవాలి. ఇంకా మనకు అప్పుడప్పుడు జలుబు చేస్తుంది కదా పిల్లలు. మనకు జలుబు చేసినప్పుడు ముక్కు కారుతూ ఉంటుంది, అంటే చీమిడి కారుతూ ఉంటుంది. అది కూడా తప్పకుండా రుమాల్తోనే తుడుచుకోవాలి. చీమిడి కారేటప్పుడు వాడిన రుమాలును మళ్ళీ మనం మొహం కానీ కళ్ళు కానీ చేతులు తుడుచుకోవడానికి అస్సలు వాడకూడదు. ఈ చీమిడి తుడుచుకున్న రుమాలును మనము తప్పకుండా ఉతుక్కోవాలి. ఎందుకంటే అందులో చాలా క్రీములు చేరుతాయి. అప్పుడప్పుడు మన కళ్ళల్లో దుమ్ము పడుతూ ఉంటుంది కదా. దుమ్ము పడి కళ్ళల్లోంచి నీళ్ళు కారుతూ ఉంటాయి. అప్పుడు కూడా శుభ్రమైన రుమాలుతోనే కళ్ళను తుడుచుకోవాలి. మనం కళ్ళు కడుక్కున్నప్పుడు చెమట పట్టినప్పుడు కూడా రుమాలుతో తుడుచుకోవాలి. మనము ప్రతిరోజు శుభ్రమైన రుమాలునే వాడాలి. వాడిన రుమాలును లేదా మురికైన రుమాలును అస్సలు వాడకూడదు. రోజు శుభ్రమైన ఉతికిన రుమాల్నే వాడుకోవాలి. ఇక్కడ చూడండి బాబు, ఈ బాబు ఏం చేస్తున్నాడు? వాళ్ళ అమ్మ అతనికి రుమాలును తినేటప్పుడు ఆహారం పడి అతని బట్టలు పాడవకుండా ఉండాలని మెడ చుట్టూ కట్టింది. ఇలా కూడా ఉపయోగించవచ్చు రుమాలుని. మీరందరూ కూడా మంచి పిల్లలు కాబట్టి అమ్మ దగ్గర రోజు మర్చిపోకుండా రుమాలు తీసుకుని వాడాలి. ఇక్కడ చూడండి, అంగన్వాడీలో ఉన్నట్టున్నారు అందరూ కూడా. టీచర్ గారు కూడా చేతిలో రుమాలు పట్టుకున్నారు. ఇంకా ఇక్కడ పిల్లలందరూ కూడా చేతుల్లో రుమాలు పట్టుకున్నారు. అంటే వీళ్ళందరూ కూడా రోజు అంగన్వాడీకి రుమాలు తీసుకుని వస్తున్నారు. అలాగే మీరందరూ కూడా మంచి పిల్లలు కాబట్టి రుమాలు ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. తప్పకుండా రోజు అంగన్వాడీకి వచ్చేటప్పుడు కూడా రుమాలు తీసుకొని రావాలి. రుమాలు వాడి మీరందరూ కూడా మంచి పిల్లలు అనిపించుకొని మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. మీరందరూ వాడతారు కదా రుమాల్ని. శభాష్.